నన్ను బలపరచు క్రీస్తు యందు నేను సమస్తము చేయగలను. దేవుడు మన పక్షమునుండగా మనకి విరోధి ఎవడు? ఆమేన్, ఆమేన్. పొలం విత్తనం అని చెప్దామండి. పొలం విత్తనం. హల్లెలూయా. పొలమును విత్తనమును సేద్యపరుస్తున్నవాడు సేద్యపరచడానికి ఆ విత్తనం ఫలించాలని, విత్తబడిన దానికంటే కూడా 100 అంతల ఫలం రావాలని సేద్యపరుస్తూ ఉన్న ఒక అనుభవం ఉంది. దాని మధ్యలో పొలం పాడైపోవాలని, విత్తనం కుళ్ళిపోవాలని ఎదురు చూస్తున్న అపవాది తంత్రములు ఉంటాయి. వీటి మధ్యలోనే మన బ్రతుకుంది, వీటిలోనే మన బ్రతుకుంది. మన జీవితాలు కుళ్ళిపోకుండా మంచి ఫలములతో నిండుకోవాలి అంటే మనకి కావాలి అధికమైన బుద్ధి, ఆశ్చర్యమైన ఆలోచన. చెప్పండి, ఏమేం కావాలి? అధికమైన బుద్ధి, ఆశ్చర్యమైన ఆలోచన. ఇక్కడే ఆగి ప్రార్థన చేద్దాం. అది మనకి అనుగ్రహింపబడును గాక. ఆమేన్. ఎవరైనా ప్రార్థన అందుకోండి. అయ్యా, పొలం విత్తనం ఆశీర్వదింపబడాలయ్యా. ప్రార్థన అందుకోండి ఎవరైనా. హల్లెలూయా. స్తోత్రం తండ్రి, గొప్ప దేవ, ఘనమైన దేవ, నాయన తండ్రి, వ్యవసాయకుడా నీకు వందనాలు, స్తోత్రములు తండ్రి. ఆయన తండ్రి ప్రభా, మా హృదయం అనేటికి వందనాయన తండ్రి. బాగా దుమ్ము తండ్రి ప్రభా, విత్తనం వేసిన దేవన అది ఫలించిన ఆయన తండ్రి, గొప్ప అభివృద్ధి చూడాలి తండ్రి, మంచి ఫలములు ఫలించాలి దేవన తండ్రి ప్రభా. ఆయన అధిక బుద్ధిని నాయన తండ్రి ప్రభా, ఆశ్చర్యమైన ఆలోచన మాకు అనుగ్రహించండి ప్రభా. నీకు వందన. బలహీనమైన మమ్మల్ని బలపరచండి ప్రభా. ఆయన అపవాది ఎన్నో పండగలు తండ్రి, అది పండకుండా ఆయన తండ్రి కుళ్ళిపోనట్టు నాయన తండ్రి ప్రభా ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ తండ్రి దేవా, గొప్ప దేవుడు తండ్రి, ఫలింప చేసి నడిపించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఈ లోకంలో నాయన తండ్రి ప్రభా, మా ఫలింపు చూసి అనేకమైన ఆత్మలు నాయన రక్షింపబడాలి తండ్రి. నాయన తండ్రి ప్రభా, నీ యొక్క గొప్ప కృప, అపారమైన కృప మా మీద నుంచి నడిపించమని, నాయన ఆశ్చర్యమైన ఆలోచన, శక్తియు అధిక బుద్ధియు అనుగ్రహించేవారు మీరేనని గుర్తెరిగి గమనించి నీ వైపు చూస్తూ నడిచే గొప్ప కృపభాగ్యం అందరికీ దయచేయమని యేసుని పరిశుద్ధ నామములో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్, ఆమేన్. రండి వెళ్దాం. ద్వితీయోపదేశ కాండం 7వ అధ్యాయం. ద్వితీయోపదేశ కాండం 7వ అధ్యాయం చదువుకుందాం. 7వ వచనం. 7వ వచనం. ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయము 7వ వచనం. మీరు సర్వజన్ముల కంటే విస్తార జనమని యెహోవా మిమ్మును ప్రేమించి మిమ్మును ఏర్పరచుకొనలేదు. సమస్త జన్ముల కంటే మీరు లెక్కకు తక్కువే కదా. హల్లెలూయా. ఆయన ఏర్పాటు చేసుకోవడానికి గల కారణం, ఆయన 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 పిలుపు, ఆయన ఏర్పాటు ఈరోజు మనకి గ్రహింపులోనికి రావాలి. ఆమేన్.
6వ వచనం కూడా చూడండి. నీవు నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత జనము. నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను ఎక్కువగా ఎంచి నిన్ను తనకు స్వకీయ జనముగా ఏర్పరచుకొనెను. దానికి గల కారణం నువ్వేదో విస్తార జనమని కాదు, బాగా విస్తరించారనేమి కాదు. దానికి గల కారణం ఆ ఏర్పాటుకు గల కారణం ఆయన ప్రేమ, అంతే. లెక్క చూసుకోమంటున్నారు. ఏమైనా విస్తార జనమని మిమ్మల్ని ఏమైనా ఎన్నుకున్నారా? ఒకసారి లెక్క పెట్టుకోండి. సమస్త జనముల కంటే మీరు లెక్కకు తక్కువే కదా. సమస్త జనముల లెక్క కంటే మీ లెక్క ఏంటండి? ఎక్కువ తక్కువ? తక్కువ. ఒక సెపరేటెడ్ నేషన్ గా, ఒక ప్రత్యేకింపబడిన వారిగా, ప్రతిష్ఠింపబడిన వారిగా, దేవుని కొరకైన స్వకీయ సంపాద్యంగా ఉండడానికి గల కారణం పెద్ద విస్తారమైన జనం అని ఏమీ కాదండి. ఇలా ఏర్పాటులోనికి రావడానికి గల కారణం, ఏర్పరచుకోవడానికి గల కారణం ఆయన ప్రేమ తప్ప ఇంకొకటి లేదు. ఆ మాట పలకండి, ఏర్పాటుకు గల కారణం ప్రేమ అని. ఇది మనం ప్రేమించిన ప్రేమ కాదు, ఇది ఆయన ప్రేమించిన ప్రేమ. విషయం ఏంటంటే ఆయన ప్రేమతో చేపట్టుకున్నారు. ఇప్పుడు ఆయన పట్టుకున్నారని తెలిసి నీ చేతులు ఆయన్ని పట్టుకోవాలి. ఆమేన్ చెప్పండి. మీకు అర్థమైందా? ప్రతి ఒక్కరు చెయ్య పైకి పెట్టుకొని మీరు అనుభవించండి. ఆయన పై నుంచి చెయ్యి ఇచ్చి మీకు ప్రేమతో చేయి పట్టుకున్నారు. ఆయన తన గ్రిప్పుతో నీ చేతిని పట్టుకున్నారు. ఆ 4 వేళ్ళు ఆయన చేతిలో ఉన్నాయి. ఇప్పుడు చేయవలసిందల్లా ఆ చేతిలో ఆయన్ని గట్టిగా పట్టుకో. ఇప్పుడు నువ్వు చేయిని బిగించు. ఆ మిగిలి ఉన్న ఆ బొట్టన వేలుతో నిన్ను పట్టుకున్న ఆ చేతిని గట్టి పట్టుకో. అలా గట్టిగా పట్టుకోవడం వలన ఏం జరుగుతుంది అంటే, ఆయన ఎక్కడ తీసుకుని వెళ్తే, ఆయన ఎటు తీసుకుని వెళ్తే అటు వెళ్ళడం సాధ్యం. ఎలా అండి? ఆయన ఎక్కడికి తీసుకుని వెళ్ళినా, ఎటు తీసుకుని వెళ్ళినా, ఎలా తీసుకుని వెళ్ళడం సాధ్యం అని ఎలా అయినా తీసుకుని వెళ్తారండి. భూమి మీద, గాల్లో, నీళ్ళల్లో, ఎవ్రీ ఏరియా తీసుకుని వెళ్ళట ఆయనకి సాధ్యం. నీ చెయ్యి ఆయన పట్టుకున్నారు. ఆయన చెయ్యి నువ్వు పట్టుకో. ఈరోజు ఏమండి, ఒకేసారి మన చేతిలో ఆయన్ని పట్టుకున్నాక
అదే చేత్తో మళ్ళీ లోకాన్ని పట్టుకోవడం సాధ్యమేనా? సాధ్యం కాదు. కాదు. అలాగనే ఆయనని వెంబడిస్తున్నప్పుడు, ఆయన మార్గంలో నడుస్తున్నప్పుడు ఇంకో మార్గంలోకి వెళ్ళొద్దు. ఇప్పుడు చూడండి 8వ వచనం. అయితే యెహోవా మిమ్మును ప్రేమించువాడు గనుక. ఆ ఏర్పాటుకు గల కారణం ఏంటనుకున్నాం? ఆయన ప్రేమ. ఆయన ప్రేమించువాడు. నిన్న నేడు ఏకరీతిగా ప్రేమించువాడు గనుక ఆయన ఏం చేశారట? తాను మీ తండ్రులకు చేసిన ప్రమాణము నెరవేర్చువాడు గనుక యెహోవా బాహుబలం చేత మిమ్మల్ని రప్పించి దాసుల గృహములో నుండి, ఐగుప్తు రాజైన ఫరో చేతిలో నుండి మిమ్మును విడిపించెను. అనిపించవచ్చు ఇది ఓన్లీ ఇశ్రాయేలీల ప్రయాణం అని. కాదు అమ్మా, సత్యం, సర్వసత్యం నిన్ను స్వతంత్రులుగా చేస్తది. అర్థం, నువ్వు ఇంతవరకు అబద్ధానికి దాసుడుగా ఉన్నావని అర్థం. నేనే మార్గం, సత్యం, జీవం అని చెప్తున్నా యేసయ్య. మన దాస్యత్వాన్ని చూశారు, మన కష్టపడుతున్న అనుభవాన్ని చూశారు. మనం విడిపించాలని మనల్ని ఎన్నుకున్నది ఆయన, మనల్ని ప్రేమిస్తున్నది ఆయన, మనం ప్రేమించవలసింది ఆయన్ని. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం చదవండి. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేశాను. ఆయన తన రాజ్య నివాసులుగా చేయడానికి ఆయన ఏం చేశారట? అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేశారట. విశ్వాసిగా ఉన్న ప్రతి ఒక్కరిని కూడా అంధకార సంబంధమైన అధికారం కింద దాస్యత్వంలో ఉన్న మనల్ని ఆయన విడుదల చేసి విమోచించి ఆ చేతి నుండి, ఆ అంధకార సంబంధమైన దాస్యత్వంలో నుంచి బయటికి లాగి తన రాజ్య నివాసులుగా చేశారట. ఇప్పుడు చెప్పండి, మునుపటి స్థితి మంచిదా, ఇప్పటి స్థితి మంచిదా? ఇప్పటి స్థితి ఇప్పటి స్థితిలో దాస్యత్వం లేదు, ఒక విడుదలను మనం ఆల్రెడీ అనుభవించాం. దాసుల గృహంలో నుంచి ఎలా బయటికి లాగారో, ఐగుప్తు ఫరో చేతిలో నుంచి దేవుడు ఎలా బయటికి లాగారో మనం ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. ఆయనను స్తుతించడానికి, ఆయనను ప్రేమించడానికి, ఆయన చేతిని ఇంకా గట్టి పట్టుకోవడానికి. అక్కడ చూడండి, కాబట్టి నీ దేవుడైన యెహోవా తానే దేవుడనియు తను ప్రేమించి తన ఆజ్ఞలను అనుసరించి నడుచుకుని వారికి తన నిబంధనను స్థిరపరచు వాడును, 1000 తరముల వరకు కృప చూపు వాడును, నమ్మదగిన దేవుడునని అనియు తను ద్వేషించు వారిలో ప్రతి వానిని బహిరంగముగా నశింప చేయుటకు వానికి దండన విధించువాడనియు
నీవు తెలుసుకొనవలెను. ఈ ప్రయాణంలో నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటంటే, తను ప్రేమించి తన ఆజ్ఞలను అనుసరిస్తున్న వారిని ఆయన చూసి వారితో తన నిబంధనను స్థిరపరిచేవాడు. తను చేస్తాను అని చెప్పిన మాటను నెరవేర్చువాడు. ఒక నిబంధన చేయువాడు, తను స్థిరపరచువాడు. కానీ అదే ఏరియాలో ఆయనను ద్వేషిస్తున్న వారికి దండన విధించువాడు. ఒక్క దేవుడేనండి. ఒకే దేవుడు తను ఎవరైతే ప్రేమించి ఆయన చేయి గట్టిగా పట్టుకొని ఆయన చెప్పిందంతా చేస్తారు, ఆజ్ఞకు లోబడతారు, ఆజ్ఞ వెంబడి వెళ్తారు, వారితో నిబంధన స్థిరపరచబడుతుంది. ఆమేన్. ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, సూత్రం వెంబడి సూత్రం ఇచ్చి యెహోవా వాక్యము అనుగ్రహింపబడుతుందండి. ఈరోజు నీ చెయ్యి ఎవరితో గట్టిగా పట్టుకుందో ఒకసారి ఆలోచించు. నువ్వు మనుషుల సహాయం కోరడానికి నీ చేయి మనుషుల్లో లేదు, మనుషుల యొక్క చేతిలో లేదు. ఉందా? లేదు. ఏదైనా వ్యక్తి నీకు దారి చూపించారు అంటే అది దేవుడు పంపిన వ్యక్తి అయి ఉంటారు. ఆమేన్. ఏమండి, గాడిదలు వెతుక్కుంటూ వెళ్తున్నాడు ఒకరోజు సౌలు. దేవుడు పంపిన ప్రవక్త సమూయేలు. ఇప్పుడు తను చేయి పట్టుకున్నది సమూయేలా లేకపోతే దేవుడా? ఊరి నుంచి ఎవరో వస్తున్నారు, నీకేదో పంపించారు, నువ్వు దారిలో వచ్చిన వ్యక్తి తెచ్చాడంటావా లేకపోతే ఊర్లో ఉన్న వ్యక్తి పంపిన వ్యక్తి పేరు చెప్తావా? పంపిన వ్యక్తి. హల్లెలూయా. నీకు ఒక పార్సల్ వచ్చింది, నీకు పంపిన వ్యక్తి యొక్క అడ్రస్ ముఖ్యమా, పంపినవాడు ముఖ్యమా, లేకపోతే మధ్యలో దారిలో పోస్ట్ మ్యాన్ ముఖ్యమా నీకు? పంపిన వ్యక్తి. అలాగనే దేవుడు తన నిబంధనను స్థిరపరిచే సమయం, తన మార్గంలో కనపరిచే సమయం, ఎవరో ఒకరిని దేవుడు వాడుకుంటారు అంతే. దాని అర్థం వారు ముఖ్యం కాదు, పంపినవాడు ముఖ్యం. అలా నేను దేవుడు తనని ప్రేమించమని నియమించారు. నువ్వు ప్రేమించవలసింది నీ చేయి పట్టుకున్న నీ దేవుణ్ణి. నువ్వు ఎవరి ఆజ్ఞ నెరవేర్చాలంటే నీ చెయ్యి పట్టుకున్నవని ఆజ్ఞ నెరవేర్చాలి. ఇక్కడే ఆగి ప్రార్థన చేద్దాం. ఎవరైనా ప్రార్థన చేయండి. ప్రభా, నీ ప్రేమను నేను వ్యర్థపరచుకోను అని ప్రార్థన అందుకోండి. స్తోత్రము 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 తండ్రి పరిశుద్ధుడా, మీ నామానికి వందనాలు ప్రభువా.
అయ్యా చేయి పట్టి మీరు నడిపిస్తున్న మీ ప్రేమను ప్రభా నా జీవితంలో మా జీవితంలో వ్యర్థపరచుకోకుండా ప్రభా అయ్యా చేయి పట్టిన నిన్ను ప్రేమిస్తూ ప్రభా మీరు ఎటు నడిపిస్తే అటు నడుచుకుంటూ వెళుతున్న ఆ కృపను ప్రభా నాకు మాకు ప్రతి ఒక్కరికి మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నీకు స్తోత్రం అయ్యా. అవును తండ్రి, ఆజ్ఞ వెంబడి వెళ్తే ప్రభా వారితో మీరు నిబంధనను స్థిరపరచు వారని ప్రభా మీరు తెలియజేస్తుండగా ఆజ్ఞల మార్గములో వెళుతూ ప్రభా అయ్యా నిబంధన కలిగిన వారమై చేపట్టుకున్న నిన్ను తండ్రి అయ్యా తండ్రి గట్టిగా పట్టుకొని ప్రభువా తండ్రి మేము ముందుకు వెళ్ళడానికి నీ కృపను అనుగ్రహించండి. అవునయ్యా, మేము విస్తారంగా ఉన్నందున కాదు కానీ కొద్దిగా ఉన్నామని ఎరిగే మమ్మల్ని ప్రేమిస్తున్న నీ ప్రేమను తలంచుకొని ఎల్లప్పుడూ కృతజ్ఞత భావము కలిగి ప్రభువా మేము ముందుకు వెళ్ళడానికి నీ కృపను అనుగ్రహించమని కోరుతూ నజరుడైన యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ఇక్కడ ఉన్న బ్యూటీ ఒకసారి చూడండి. ఆయన తన చేతిని ఇచ్చారు. ఇప్పుడు మనం ఆయనను గట్టిగా పట్టుకున్నామంటే ఆయనను మనం ప్రేమిస్తున్నామని అర్థం. ఆయనను చేయి పట్టుకోవడం అంటే ఆయనను ప్రేమించి ఆయన ఆజ్ఞ పాటించడం అని అర్థం. ఆయన ఆజ్ఞ పాటిస్తున్నామంటే ఆయన ప్రేమిస్తున్నామని అర్థం. ఆయన ప్రేమిస్తున్నామంటే ఆయన ఆజ్ఞ పాటిస్తామని అర్థం. ఈ రెండు ఇంటర్లింక్ లో ఉంటాయి. ఇప్పుడు 10వ వచనం చూడండి. ఆయన తన్ను ద్వేషించు వాని విషయం ఆలస్యం చేయక బహిరంగంగా వానికి దండన విధించును. అక్కడ ఎవరికి దండన విధించును అంటే ఆయన ద్వేషించే వారికి కాదు. గమనించండి, ఆయన తన్ను ద్వేషించు వాని విషయం. అర్థం, ఆయన చెయ్యిచ్చారు నానా, నువ్వు చేయి పట్టుకోవాలా. నువ్వు ప్రేమిస్తున్నావంటే నువ్వు ఆయన ఆజ్ఞను పాటిస్తావు. నువ్వు ఆయన ఆజ్ఞను పాటించట్లేదంటే నువ్వు ఆయన ద్వేషిస్తున్నావని అర్థం. క్లియర్ గా చెప్తున్నమాట, ఆయన తన్ను ద్వేషించు వారి విషయం. ఆయన తన ప్రేమను కనపరిచారు. నువ్వు నీ ప్రేమను కనపరచాలంటే ఒక్కటే దారి, ఆయన ఆజ్ఞ పాటించు. ఆయన చేయి గట్టిగా పట్టుకో. ఆయన్ని మాత్రమే ప్రేమించు. ఆయన ప్రేమిస్తున్నానని చెప్పి ఆయన ఆజ్ఞ ఫాలో అవ్వకపోతే ద్వేషించు వారితో సమానం. ఆయన కృపతో ప్రేమతో అంధకార దాస్యత్వం నుంచి విడుదల చేయడం వ్యర్థం. ఆ అంధకార దాస్యత్వం ఏదో కాదు, అది ఫరో చేతి వంటి ఒక దాస్యపు కాడి. ఎలా ఉంటాయి తెలుసా ఫరో యొక్క తంత్రాలు? ఎలా ఉంటాయో తెలుసా ఫరో తంత్రాలు? రోజు ఫరో యొక్క తంత్రం ఒకటి చూద్దాం. ఆ ఏరియాలో మనం ఏం చేయాలో చూసుకొని మరలా 12, 13
14 వచనాలను రిసీవ్ చేసుకోవడానికి రెడీ అవుదాం. ఆమేన్ చెప్పండి. ఆమేన్. 12, 13, 14, 15 వచనాలు రిసీవ్ చేసుకోవడానికి రెడీ అవ్వాలి అంటే అసలు ఆయన ఎలాంటి పరిస్థితి నుంచి మనల్ని విడిపించారో ఒక 2 మాటలు చూసుకుని మళ్ళీ ఇక్కడికి వచ్చేద్దాం రండి. అందుకని దాస్యత్వంలో నుంచి ఆయన ఊరికేనే మనల్ని ఏం విడుదల చేయలేదని గ్రహించడానికి వెళ్దాం. నిర్గమకాండం 1వ అధ్యాయం. నిర్గమకాండం 1వ అధ్యాయం 7వ వచనం చదవండి. నిర్గమకాండము 1వ అధ్యాయము 7వ వచనం. ఇశ్రాయేలీయులు బహు సంతానము గలవారై అభివృద్ధి పొంది విస్తరించి అత్యధికముగా ప్రబలిరు. వారున్న ప్రదేశము వారితో నిండి ఉండెను. హల్లెలూయా. వారున్న ప్రదేశం వారితో నిండి ఉండెను. వారు విస్తరించి అభివృద్ధి పొంది విస్తరించి అత్యధికముగా ప్రబలిరి. ఇశ్రాయేలీయులపై ఆయన ఎన్నుకున్న జనాంగంపై ఈ ఆశీర్వాదం ఎల్లప్పుడూ నిలిచి ఉంటది. ఎలా నిలిచి ఉంటుందో తెలుసా? వారి అభివృద్ధిని చూసి, వారు విస్తరించడం చూసి, వారిని ఇబ్బంది పెట్టిన కొలది వారు అభివృద్ధి పొందుతారు. ఆమేన్. వారిని విస్తరించకుండా ఆపిన కొలది వాళ్ళు విస్తరిస్తారు. ఆమేన్. వారు అత్యధికంగా ప్రబలకుండా పన్నాగాలు పన్నుతున్న కొద్దీ వాళ్ళు ప్రబలుతారు. ఆమేన్. వారున్న ప్రదేశంలో నుండి వారిని తొలగించాలని ప్రయత్నాలు జరుగుతున్న కొలది వారు అక్కడ నిండిపోతూ ఉంటారు. ఆమేన్. అప్పుడట యోసేపుని ఎరుగని కొత్త రాజు ఐగుప్తుని అలా ఆరంభించాడట. వాని కన్ను దేని మీద పడింది తెలుసా? తన జనులతో ఇలా చెప్తున్నాడు. ఏమనంటే, ఇదిగో ఇశ్రాయేలు సంతతి అయిన ఈ జనం మనకంటే విస్తారంగాను మనకంటే బలిష్టముగాను ఉన్నది. వారి కంటే బలంగా, వారి కంటే విస్తారంగా ఉన్నారు అని గ్రహించిన మరుక్షణం వారి రూపు మారిపోతుంది, రంగు మారిపోతుంది, వారి ఆలోచన విధానం మారిపోతుంది, హ్యాండిల్ చేసే పద్ధతి మారిపోతుంది. అన్ని కోణాల్లో మార్పులు వచ్చేస్తాయి. ముఖ్యంగా వాడి యొక్క కన్ను దేని మీద ఉంటదంటే, వారు మనకంటే బలముగా ఉన్నారని, మనకంటే విస్తారంగా ఉన్నారని గ్రహించిన వెంటనే వాడు ఏం చేస్తున్నాడు చూడండి. 10వ వచనం. వారు విస్తరింపకుండానట్లు వారి ఎడల యుక్తిగా జరిగించుదుము రండి. ఏం జరిగిస్తాడట? ఎందుకట? వాడి బాధ అంతా ఏంటి? వారు విస్తరించకూడదని వాడి బాధ. ఆ మాట పలకండి. వారు విస్తరించకూడదని ఇంకా అప్పుడు వెట్టి పనులు నియమించి వాళ్ళని విసిగించి ఇటుకల పనులు అన్ని పనుల్లో కఠినమైన సేవ చేయించి పొలంలో చేస్తున్న పనిలో కూడా కఠినమైన సేవ చేయించి వాళ్ళని విసిగించిన అనుభవం మనం చూసాం. ఇప్పుడు మనం 15, 16
వచనాలు చదువుకుందాం. 1వ అధ్యాయం 15-16 వచనాలు చదవండి. నిర్గమకాండము 1వ అధ్యాయము 15-16 వచనములు. మరియు ఐగుప్తు రాజు సెప్రాపూయ అను హెబ్రీల మంత్రసానులతో మాట్లాడి, మీరు హెబ్రీ స్త్రీలకు మంత్రసాని పని చేయొచ్చు. వారిని కాన్పు పీటల మీద చూచినప్పుడు మగవాడైన ఎడల వాడిని చంపుడి, ఆడదైన ఎడల దాన్ని బ్రతకనీయడని వారితో చెప్పాను. ఇక్కడ గమనించండి, 9వ వచనంలో ఆ ఫరో తన జనులతో మాట్లాడాడు. కానీ 15వ వచనంలో తన ప్రజలను నియమించట్లా. ఐగుప్తు రాజు హెబ్రీయుల మంత్రసానులతో మాట్లాడాడట. ఇది ఎప్పుడు, జాగ్రత్తగా వినండి, ఇది ఎప్పుడు వీళ్ళు విస్తరించకూడదని, వీళ్ళు అభివృద్ధి పొందకూడదని, పెట్టి పనులు పెట్టి వాడు పట్టణాలు కట్టుకొని ఇంకేమీ చేయలేనని అర్థమయ్యి వాళ్ళు విసిగిపోయి ఇదంతా అయిన తర్వాత వాడు చేస్తున్న పని ఏంటో గమనించండి. హెబ్రీలలో నుంచే మంత్రసాని పనిలో ఉన్న వారినే ఎంతమంది గ్రహిస్తున్నారు? మ్యూట్ తీసి నేను గ్రహిస్తున్నాను అని చెప్పగలరా? నేను గ్రహిస్తున్నాను. ఐగుప్తులో మంత్రసాన్లు కాదు వాళ్ళు. ఎందుకు తెలుసా? ఐగుప్తు మంత్రసాలని నువ్వు దరిదాపులకు కూడా రానియో. అందుకే హెబ్రీయుల మంత్రసానులతో మాట్లాడుతున్నాడట. ఏమని అంటే, నువ్వు వారికి మంత్రసాని పని చేస్తూనే వారిని కాన్పు పీటల మీద చూచినప్పుడు నువ్వు మగ్గవాడైతే చంపి, ఆడది అయితే బ్రతకనివ్వు. ఈ పని కొరకు నియమింపబడింది ఎవరో తెలుసా? ఐగుప్తీయులు కాదు, హెబ్రీలే. అర్థం, నీ జనాంగంలో నుండే, నువ్వుంటున్న జనాంగంలో నుంచే నువ్వు కాన్పు పీటల మీద కష్టపడుతున్న సమయం నీకు సాయంగానే కనిపిస్తారు, కానీ వారు నియమించబడి పంపబడిన వారు. చెప్పండి, వారు ఎటువంటి వారు? నియమింపబడి పంపబడిన వారు. కానీ అంటే వారు పంపబడ్డారు నిజమే, కానీ అక్కడ ఒక విషయం జరుగుతుంది. వారికి ఉన్న ఇన్స్ట్రక్షన్ ఏంటండి? మగవాడైతే చంపి, ఆడదైతే బ్రతకనివ్వడానికి వాళ్ళు పని ఒప్పుకొని వచ్చారు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత అక్కడ ఒక విషయం జరుగుతుంది. మీరు గమనించండి, హెబ్రీ స్త్రీలే, కానీ ఇప్పుడు వారు ఐగుప్తు పనిలో ఉన్నారా, హెబ్రీ పనిలో ఉన్నారా?
హెబ్రీ పనిలో ఉన్నారు. ఏ పనిలో ఉన్నారు? హెబ్రీల పనిలో ఉన్నారు. హెబ్రీల పనిలో ఉన్నారా? ఎవరి దగ్గర ఇప్పుడు పనికి ఒప్పుకొని వచ్చారు? ఇప్పుడు జీతం ఎవరి దగ్గర తీసుకుంటారు? ఐగుప్తీల పనిలో ఉన్నారు. అంటే ఇప్పుడు చూడండి, వారు ఇటుకల పని, అంటే హెబ్రీలు ఇటుకల పని, పొలం పని ఇవన్నీ చేస్తున్నప్పుడు, జిగటమంటి పనిలో ఉన్నప్పుడు హెబ్రీలే కానీ ఐగుప్తు పనిలో ఉన్నారు. జనమంతా ఎవరి పనిలో ఉన్నారు? ఐగుప్తు పనిలో ఉన్నారు. కానీ ఇప్పుడు హెబ్రీల మధ్యలో ఐగుప్తీలు ఎంటర్ అవ్వలేరు గనుక హెబ్రీయుల్నే నియమించి పంపించాడు ఐగుప్తు రాజు. సో ఈ మంత్రస్థానులు హెబ్రీలే కానీ ఐగుప్తు పనిలో ఉన్నారు. చెప్పండి అన్నమాట. ఏ పనిలో ఉన్నారు? పనిలో ఉన్నారు. వారు వచ్చిన పని ఏంటి? చంపుటకు వచ్చారు. చెప్పండి. వారు చంపుటకు వచ్చారా, బ్రతకనీయడానికి వచ్చారా అని మనకి ఎప్పుడు తెలుసా? కాన్పు పీట మీద కుమారుడిని చూసినప్పుడు. హల్లెలూయా. అప్పటి వరకు వారు బయటపడరు. ఎంతమందికి అర్థమవుతుంది? కాన్పు పీట మీద కుమారుణ్ణి చూసినంత వరకు వారు ఐగుప్తు పనిలో ఉన్నారు అన్న విషయం తెలియదు. కానీ నేనేమంటున్నా తెలుసా? 16వ వచనానికి 17వ వచనానికి ఒక గ్యాప్ ఉంది. చెప్పండి, ఏముంది? దేనికి? 16వ వచనానికి 17. హల్లెలూయా. అదే మనం ఇప్పుడు చూడాలి. అయితే ఆ మంత్రసాన్లు దేవునికి భయపడి ఐగుప్తు రాజు తనకు ఆజ్ఞాపించినట్లు చేయక మగ పిల్లలను బ్రతకనీయగా. హల్లెలూయా. కాన్పు పీటల మీద పిల్లల్ని కాపాడుకుంటున్న వాళ్ళు హల్లెలూయా అని చెప్పకుండా ఉండలేరు. వారు దేవునికి భయపడి మగపిల్లల్ని బ్రతకనిస్తున్నారట. నేను అంటున్నాను, ఆ గ్యాప్ ఏంటో తెలుసా? వారు ఇప్పుడు పనిలో వచ్చారు, వారిద్దరు మాట్లాడుకున్నారు. మగపిల్లవాడైతే చంపేయాలి, ఓకేనా అని మాట్లాడుకుని వచ్చారు. కానీ కాన్పు జరుగుతున్న ఏరియాలోకి ఎంటర్ అయ్యేసరికి హెబ్రీ స్త్రీల యొక్క చురుకుదనం ఎట్టిదో వారు గమనించారు. ఆమేనని చెప్పలేరా? వారు చంపుదామని వచ్చేసరికి వారు కనేసి ఉంటారు. మగపిల్లవాడైతే, ఆడపిల్ల అయితే మంత్రసానుల కోసం వెయిటింగ్ లో ఉంటారు. హల్లెలూయా. అర్థమైందా? అర్థమైందా మీకు? ఆడపిల్లల్ని కంటున్నప్పుడు ఒక చురుకుదనం మెయింటైన్ అయితే రిసీవ్ చేసుకోండి. ఆడపిల్లల్ని కంటున్నప్పుడు ఒక రకమైన చురుకుదనం ఉంటే, మగ పిల్లల్ని కంటున్నప్పుడు ఆ చురుకుదనం
అధికమవుతూ వచ్చింది. హల్లెలూయా. హల్లెలూయా. అలర్ట్నెస్ అధికమవుతుంది, చురుకుదనం అధికమవుతుంది. ఒక స్త్రీకి బలహీనమైన సమయం ఏదైనా ఉంది అంటే కాన్పు సమయమే. వేదన సమయమే. ఇది మామూలుగా వచ్చిన వేదన, మామూలుగా వచ్చిన సమయం కాదండి. సర్పం నన్ను మోసపుచ్చింది ప్రభువా అని చెప్పినప్పుడు ఆ మోసానికి గల కారణానికి వచ్చిన పనిష్మెంట్ అండి ఆ వేదన. చూడండి 3వ అధ్యాయం 16వ వచనం, ఆదికాండం. ఆదికాండము 3వ అధ్యాయము 16వ వచనము. ఆయన స్త్రీతో, నీ ప్రయాసమును నీ గర్భవేదనను నేను మిక్కిలి హెచ్చించెదను. వేదనతో పిల్లలను కందువు. నీ భర్త ఎడల నీకు వాంఛ కలుగును, అతడు నిన్ను ఏరునని చెప్పాను. నీ ప్రయాసను, నీ గర్భవేదనను నేను తగ్గిస్తానన్నారా, హెచ్చిస్తానన్నారా? హెచ్చిస్తాను. అది కూడా ఎలా హెచ్చిస్తారట? మిక్కిలి హెచ్చిస్తారట. అంటే ఒక స్త్రీకి వేదన పిల్లల్ని కనే సమయంలోనే ఉంటది. నీ గర్భవేదన పిల్లల్ని కనే సమయంలో అధికమవుతుంది. మిక్కిలి హెచ్చించబడుతుంది. వేదనతో నేను పిల్లల్ని కంటావు. చెప్పండి, ఎలా కంటావు? వేదనతోనే పిల్లలు. ఇప్పుడు చెప్పండి, కంటున్నది పిల్లనే అయితే, పిల్లల్నే అయితే, ఆడపిల్ల మగపిల్ల అని మెన్షన్ చేయలే ఇక్కడ మనకి. కంటున్నది పిల్లల్నే అయితే వేదన ఖచ్చితంగా ఉంటాది. కానీ అదే వేదన సమయంలో, అంత ఖచ్చితం అయిన సమయంలో చురుకుదనం ఎక్కడి నుంచి వస్తుంది? దేవుడు అనుగ్రహించకపోతే. ఆమేనని చెప్పరే. ఇక్కడే ఆగి ప్రార్థన చేద్దాం. ఏమని తెలుసా? అవ్వా, గర్భవేదనతో నీ పిల్లల్ని కనే అనుభవాన్ని బట్టి స్తోత్రం. కానీ అదే ఏరియాలో మీరు అనుగ్రహిస్తున్న చురుకుదనాన్ని బట్టి స్తోత్రం అని చెప్తావా? ప్రార్థన అందుకోండి. తండ్రి నీకు స్తోత్రం రాజా, స్తోత్రం 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 ప్రభువా. అవును తండ్రి, మీరు అనుగ్రహించిన గర్భ వేదనను బట్టి మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. అదే సమయంలో నా ప్రభువా, మా బిడ్డలు నా తండ్రి నా ప్రభువా కనేటప్పుడు మీరు అనుగ్రహిస్తున్న చురుకుతనంను బట్టి మీకు ఇంకనూ వేవేల కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం రాజా. అవును తండ్రి, మీరు నా తండ్రి ఈ రోజు మాకు చెప్పుచున్న నా తండ్రి ఈ పాఠంలోని నా తండ్రి మర్మం అర్థం చేసుకునే కృపనిచ్చిన మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసునామములో అడిగి వేడుకొని పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. నువ్వు గ్రహించు, నీకు వేదన అధికం అవుతుంది అంటే లోపల పిల్ల ఉంది. ఆమేన్. ఆమేన్.
అండ్ ఆ వేదనలో కూడా నీకు అధికమైన చురుకుదనం ఇస్తున్నారు అంటే నువ్వు కనబోతున్నది ఖచ్చితంగా మగబిడ్డ. నీకు అనుగ్రహించబడుతున్న చురుకుదనం ఎందుకో తెలుసా? నియమింపబడి పంపబడిన మంత్రసానులు కాన్పు పీట మీద నీకు అర్థమవుతుంది వాళ్ళు చంపడానికి వచ్చారని. ఆ సమయం వాళ్ళకి చిక్కకుండా ఆ బిడ్డను కాపాడుకోవడం దేవునికి తెలుసు. ఆ ఏరియాలోనే నువ్వు మంత్రసాలని గుర్తుపడతావు. అదే ఏరియాలో నువ్వు దేవుని కృపని కూడా గుర్తుపడతావు. స్తుతించకుండా ఉండలేవు. హల్లెలూయా. ఇది అపవాది యొక్క స్వభావం అండి. ఇప్పుడు చూడండి, రాత్రి పగళ్ళు మన సహోదరుల మీద పితిరులు చెప్తూ కంప్లైంట్లు చెప్తూ అలా కంటిన్యూస్ గా దేవుని బుర్రం తినేస్తున్నవాడు ఒకడు ఉన్నాడు. వాడి పేరేంటి? వాడి పని ఏంటి? అవునా కాదా? ఏదో ఒకటి నేరం మోపుతూనే ఉంటాడు. వాడి పనే అది. అది మనకి ప్రకటన గ్రంథంలోనే కదా అర్థమైంది. అవునా చెప్పండి, అవునా కదా? అంటే ఏంటి? వాడి స్వభావం అటువంటిదని మనకు అర్థమైంది. ఇప్పుడు వాని స్వభావం ఎలా అయితే అదే ఉందని మనకు అర్థమైందో, ఇప్పుడు కూడా వాడు అదే చేస్తున్నాడని అర్థమైందో, అలాగని వాని యొక్క స్వభావం ఇదే అని చూద్దాం. రండి ఒకసారి ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం. మనం వాడు అలా ఒక కంప్లైంట్స్ చెప్తూనే ఉంటాడని మనకి అర్థమైంది కూడా ఇదే 12వ అధ్యాయంలో. 12వ అధ్యాయం 10వ వచనంలో మనకు ఒకటి అర్థమైంది. చూడండి, రాత్రింపగళ్ళు చూడండి, అక్కడి నుంచి చదవండి. రాత్రింపగళ్ళు 12వ అధ్యాయము 10వ వచనం. రాత్రింపగళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరం మోపువాడైన అపవాది పడద్రోయబడి ఉన్నాడు. చాలు. సో వాడి స్వభావం ఏంటి? నేరములు మోపడం. ఎప్పుడెప్పుడు? హల్లెలూయా. రైటా? నేనేమంటున్నా తెలుసా? రాత్రింపగళ్ళు నేరం మోపుతాడు కాబట్టి నువ్వు రాత్రింపగళ్ళు ధర్మశాస్త్రాన్ని ధ్యానించు, ఆనందించు. ఆమెన్. చెప్పండి, మళ్ళీ చెప్పండి ఆ స్టేట్మెంట్ ని. రాత్రింపగళ్ళు ధర్మశాస్త్రం ఆనంది. ఇప్పుడు ఇదే 12వ అధ్యాయం 2-3 వచనాలు చదవండి. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 2-3 వచనాలు. ఆమె గర్భిణి అయి ప్రసవ వేదన పడుచు ఆ నొప్పులకు కేకలు వేయించుండెను. అంతటా పరలోకమందు ఇంకొక సూచన కనబడెను. ఇదిగో ఎర్రని మహాఘట సర్పము, దానికి 7 తలలను 10 కొమ్ములను ఉండెను. దాని తలల మీద 7 కిరీటములు ఉండెను. ఇప్పుడు చదవండి 5వ వచనం. 5వ వచనం, 12వ అధ్యాయం 5వ వచనం. సమస్త జనములను ఇనుపదండముతో ఏలనయ్యున్న ఒక మగ శిశువును ఆమె కనగా, ఆమె శిశువు దేవుని యొద్దకును ఆయన సింహాసనం వద్దకును కొనిపోబడెను. ఎందుకు కొనిపోబడినో తెలుసా? ఇప్పుడు చదవండి 4వ వచనం. 4వ వచనం. దాని తోక ఆకాశ నక్షత్రములలో 3వ భాగము ఇచ్చి వాటిని భూమి మీద పడవేసెను. కననయ్యున్న ఆ స్త్రీని కనగానే ఆమె శిశువును రింగివేయవలనని ఆ ఘట సర్పము స్త్రీ ఎదుట నిలిచుండెను. స్తోత్రం. ఏంటండి కననయ్యున్న ఆ స్త్రీ కనగానే ఆమె శిశువును మింగివేయాలని
ఆ తంత్రం ఎవరిది? అపవాదిది. ఆ ఘట సర్పందని చెప్పండి. ఆ ఘట ఆ సర్పమునది. ఘట సర్పానిది. ఆ ఘట సర్పానికి ఇంకా పేర్లున్నాయి. 9వ వచనం చూడండి. 9వ వచనం. 9వ వచనం. కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాది అనియు సాతాననియు పేరు గల ఆది సర్పమైన ఆ మహాఘట సర్పము పాడద్రోయబడెను. 9వ వచనం చదవండి మా. ఇంకా 9వ వచనం. అది కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాది అనియు సాతాననియు పేరు గల ఆది సర్పమైన ఆ మహాఘట సర్పము పాడద్రోయబడెను. అది భూమి మీద పాడద్రోయబడెను. దాని దూతలు దానితో కూడా పాడద్రోయబడిరి. హల్లెలూయా. అది దేనికి యాక్చువల్ గా ఉన్నది? అది ఎలా ఉంది? దాని తోకతో ఆకాశంలో ఉన్న నక్షత్రములలో 3వ భాగంను ఈడ్చి భూమి మీద పడవేస్తున్న ఆ ఘట సర్పం ఇప్పుడు తన దూతలతో పాటు పడద్రోయబడింది. హల్లెలూయా. హల్లెలూయా. ఇక్కడ కొన్ని విషయాల్ని గ్రహించాలి మనం. ఘట సర్పం యొక్క మొదటి నుంచి ఉన్న మిషన్ ఒకటేనా? ఘట సర్పం యొక్క మొదటి నుంచి ఉన్న మిషన్ ఒక్కటే. కాన్పు పీటల మీద పిల్లల్ని చంపేయడం. వేయాలని. అది మగపిల్ల అయితే కంపల్సరీ చంపడం. దురదృష్టమైన విషయం ఏంటంటే ఆ అసైన్మెంట్ తీసుకున్నారు ఐగుప్తీయులు కాదు, హెబ్రీ స్త్రీలే. ఈ గర్భవేదన ఈ మహాతల్లి ఎవరు? ఈ మహాఘట సర్పం మాట వినడం వల్లనే ఆ వేదన కూడా వచ్చింది. సర్పము నన్ను మోసపుచ్చింది ప్రభువా చెప్పిందా లేదా అవ్వమ్మ? అయ్యో బిడ్డ మోసపోయావా నాన్న అని ఏం దగ్గరికి తీసుకోవాలా. నువ్వు మోసపోయావు గనుక వేదనతోనే పిల్లల్ని కంటావు. చెప్పండి, అది అది పనిష్మెంటే. ఇది ఎలా చెప్పనా, మనం పిల్లల్ని కొట్టేటప్పుడు ఒక్కొక్కసారి మన చెయ్యి అడ్డం పెట్టుకొని దెబ్బ పడుతుంది, కానీ మనం చెయ్యి అడ్డం పెడతాం. అప్పుడు పిల్లవానికి దెబ్బ పడుతుందా? పడదు. కానీ దెబ్బ కొట్టేవా లేదా? అలా దేవుడు వేదనని పెట్టారు, కానీ తన చెయ్యి అడ్డం పెట్టి చురుకుదనాన్ని ఇస్తారు. హల్లెలూయా. చురుకైన ఆలోచన, చురుకైన ప్రతి యాక్షన్ అంటే ఇది కాదు, ఏమంటారు వేషధారణ అవి కాదు, క్రియలు చురుకైన క్రియలు. చెప్పండి, చురుకైన క్రియలు. ఆమేన్. అసలు ఒక మాట చెప్పనా, కొంచెం తలనొప్పి ఉంటేనే ఏం పని చేయాలో అర్థం కాదండి. కడుపు నొప్పి ఉంటేనే అసలు ఏంటి ఏమీ సహించదు. నెలవారీ కడుపులో నొప్పి వస్తా ఉంటది. ఆ రోజు ఎప్పుడు లాగా నీ పనులన్నీ అవుతాయా? ప్రతిరోజు నువ్వు బోల్డ్ అంత పని చేయగలుగుతావు, కానీ
నెలసరి వచ్చిన సమయం నువ్వు ఏ పనైనా చేయగలుగుతావా? చేయలేము. కష్టంతోనే కదులుతావు, కష్టంతోనే పని చేస్తా ఉంటావు. ఆ నెలసరి నొప్పి ఏమైనా కాన్పు నొప్ప? కాదు. కాదు, కొంచెం నొప్పే. దాంతో కంపేర్ చేస్తే కొంచెం నొప్పే. కానీ అప్పుడు బిడ్డనే కనట్లా, అయినా ఒక నొప్పి, వేదన. ఆ వేదన మొత్తం ఒక ఎత్తు అయితే, కాన్పు పీటల మీద ఉన్న వేదన చాలా అధికం. ఇప్పుడు ఆలోచించండి, ఒక చిన్న నొప్పి ఉంటేనే, ఒక కాలు నొప్పి, చెయ్యి నొప్పి, నెలసరి నొప్పులు, ఈ నొప్పులతో మన చురుకుదనం అంతా తగ్గిపోతుంది. రొటీన్ వర్క్ డిస్టర్బెన్స్ అవుతుంది. పడుకోవాలనిపిస్తుంది, పడుకున్నా నిద్ర రాదు, దొర్లుతా ఉంటాం. అటువంటిది పిల్లల్ని కనే సమయం వేదన ఇంకా ఎక్కువ అవుతుంది కదా. ఆ వేదనలో నియమింపబడి పంపబడిన వారికి చుక్కలు కనపడాల. వారికి ఆ ఏరియాలో దేవుని భయం రావాల. నీకు అనుగ్రహించబడుతున్న చురుకుదనం చూసి, నీకు అనుగ్రహింపబడుతున్న చురుకుదనాన్ని చూసి, ఇది దేవుని కార్యం తప్ప మరొకటి కాదని వారికి గుర్తు పట్టాలా. వచ్చిందేమో ఫరో బండ్లో, కానీ వారికి దేవుని భయం పుట్టాల. 17వ వచనం జరగాలి. మంత్రసానులు దేవునికి భయపడి ఐగుప్తు రాజు తనకు ఆజ్ఞాపించినట్లు చేయక మగపిల్లలను బ్రతుకనీయగా. చెప్పండి ఆ మాట. మగపిల్లలను బ్రతుకనీయగా. అలా కాదు, దేవునికి భయపడి అని చెప్పకపోతే దేవునికి భయపడి మగపిల్లలను బ్రతుకనీయగా. నేనేమంటున్నా తెలుసా, ఇంకా ఎవరితో చెప్పినా ఈ పని అవ్వట్లేదని ఘట సర్పం తానే వచ్చి కననై ఉన్న స్త్రీ ఎదురుగుండా నించున్నాడు. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది? అలా వచ్చి నించున్నప్పుడు ఏమి మగబిడ్డను దేవుడు అప్పగించలా, మగబిడ్డను తీసుకుని వెళ్ళిపోయారు, వెన్యూ మార్చేశారు. హల్లెలూయా. భయపడద్దండి, కనడానికి భయపడద్దు. చూడండి 5వ వచనం, మనం 12వ అధ్యాయం 5వ వచనం చూడండి. సమస్త జనములను ఇనప దండముతో ఏలనయ్యున్న ఒక మగ శిశువును ఆమె కనగా, ఆమె శిశువు దేవుని యొద్దకును ఆయన సింహాసనము యొద్దకును కొనిపోబడెను. మీకు అర్థమైందా? ఏ దేవునికి భయపడుతున్నారో ఆ దేవుని సింహాసనం ఎదుటకు ఆ బిడ్డ వెళ్ళిపోతుంది. డోంట్ వరీ. ఘట సర్పం బాధ అర్థమైందా? ఆయన జనాంగం విస్తరిస్తుంటే కడుపు మండిపోతా ఉంటది. ఆ జనాంగం, ఆయన ఏర్పరచుకున్న జనాంగం బలంగా తయారవుతుంటే కడుపు రగిలిపోతా ఉంటది. నేను అంటాను, కనడానికి ఉన్న వేదన కంటే కుళ్ళిపోవడానికి ఉన్న వేదనే ఎక్కువ వాడికి. హల్లెలూయా చెప్పండి.
హల్లెలూయా. ఈ వేదన మంచిది నాన్న, ఈ వేదన వద్దండి. ఈ వేదన మంచిదే అని చెప్పండి. ఈ వేదన మంచిది. ఈ వేదన ఎందుకు ఇచ్చాడు దేవుడు అనద్దు నాన్న. ఈ వేదన మాకు తగినదే అని చెప్తాం. ఈ వేదన మాకు తగినదే. ఎదిరించు వారు ఈ వేదన ఎందుకు ఇచ్చాడో ఏంటో దేవుడు అంటారు. తెలీదా నీకు ఎందుకు ఇచ్చాడో? తెలీదా నాన్న తెలుసు. ఎందుకు ఇచ్చారు? ఆనందం. ఈ ఘట సర్పం మాట వినే కదా దేవుని ఆజ్ఞ నుంచి తొలగిపోయాం. ఆ గ్రహింపు రాగానే ఈ గర్భవేదన మాకు తగినదే అనిపించదా? ఎందుకు ఇచ్చాడో ఏంటో అంటావా ఇక ఇంకొకసారి? అనమండి. లేదు ప్రభా, ఇది మాకు తగినదే. నీ ఆజ్ఞ నుండి తొలగిపోయాం. ఇప్పుడు నీ ఆజ్ఞ పాటిస్తే ఆ వేదనలో మీరిస్తున్న చురుకుదనం డౌన్లోడ్ చేసుకోవడం సాధ్యం. ఎంతమందికి అర్థమవుతుంది? అర్థమవుతుంది సిస్టర్. దేవుడు మోసపోయినందుకు గర్భవేదనను అధికం చేశారు. కానీ అదే ఏరియాలో పడద్రోయబడిన తర్వాత, వెళ్ళగొట్టబడిన తర్వాత ఆయన ఆజ్ఞ పాటించాలని, ఆయనను ప్రేమించాలని ఆయన చేతిని గట్టిగా పట్టుకొని, నీకు మాట చెప్పిన కాన్పు పీటల మీద ఉన్న స్త్రీని గమనించండి. వేదనతో ఆమె చేస్తున్న పని ఏంటో తెలుసా? పక్కనున్న వారి చేయి గట్టిగా పట్టుకుంటది. ఈ అనుభవం ఉందా? ఉందా లేదా? నీకు నొప్పి వస్తున్నప్పుడు గట్టిగా పట్టుకుంటావు, గుర్తుందా? నువ్వు కంటున్నప్పుడు నీకు నొప్పి వస్తుంది చూసా, ఆ టైం నువ్వేం చేస్తావు తెలుసా? మామూలుగా పట్టుకునే దానికంటే కూడా దేవుని చేయి ఇంకా గట్టిగా పట్టుకుంటావు. నేనేమంటున్నా తెలుసా? నువ్వు అలా గట్టిగా పట్టుకుంటున్న సమయం నీకు ఆ చురుకుదనం దేవుడు ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. నీకెంత వేదన అయితే నువ్వు అంత గట్టిగా పట్టుకుంటావు. నువ్వు ఎంత గట్టిగా పట్టుకుంటే అంత చురుకుదనం ట్రాన్స్ఫర్ అవుతుంది. ఈ రోజు విడుదలవుతున్న ఈ మర్మము నువ్వు అనుభవిస్తే ఆ మర్మమైన చురుకుదనం నీ జీవితంలోనికి ఎంటర్ అవుతుంది. అపవాది అయిన వాడు, బబులోను అనబడు అపవాది అయిన వాడు ఆల్రెడీ వాడి నుదిటి మీద మర్మము రాసుకుని తిరుగుతున్నాడు. అది అపవాది యొక్క మర్మం. ఇది దేవుని మర్మం. కాన్పు సమయంలో కాన్పు టేబుల్ దగ్గర ఇద్దరు కనిపిస్తారు. బయటికి ఒకటి కననైన స్త్రీ, రెండు కాన్పుకి సహాయమే చేస్తున్నట్టుగా వచ్చిన మంత్రసాని.
మంత్రసాని నువ్వు కననై ఉంటున్న బిడ్డ ఎవరో చూడ్డానికి నీ ఎదురుగుండా నిలబడుతుంది కాన్పు ద్వారం దగ్గర. కానీ నువ్వు పట్టుకున్నది ఎవరినో గుర్తుపట్టు. అది అంధకార సంబంధమైన దాస్యత్వమే అయితే అది వ్యర్థం. నేనే మార్గం సత్యం జీవం అని చెప్పిన ఆయన చెయ్యి అయితే ఇంకొంచెం గట్టిగా పట్టుకో. ఆమెన్. నువ్వు మామూలుగా పట్టుకున్నప్పుడు చాలా చాలా నార్మల్ గా పట్టుకుంటావు నానా. నీకు భయం వేసినప్పుడు ఇంకొంచెం గట్టిగా పట్టుకుంటావు. కానీ గర్భ వేదనలో కాన్పు వేదనలో ఎంత గట్టిగా పట్టుకుంటాడు నేను అనుకుంటాను. ఇంక అంత గట్టి ఇంకెవరు పట్టుకోరేమో. అవునా కాదా చెప్పండి. మీకు మీకు ఆ గ్రిప్ ఐడియా ఉందా? కననేంటున్న స్త్రీ ఎంత గట్టిగా పట్టుకుంటుందో మీకు ఆ గ్రిప్ ఐడియా ఉందా? నీకు వేదన అధికం అవుతుందంటే నువ్వు పిల్లల్ని కంటున్నావు అని అర్థం. రెండోది, పిల్లల్ని కంటున్నామంటే సూచన వేదన అధికం అవుతుంది. అది కూడా గర్భవేదన. మరి అవ్వద్దు. ఆయన చెయ్యి ఇచ్చారు, మామూలుగా పట్టుకున్నావు, ఇంకా గట్టి పట్టుకో, ఇంకా గట్టి పట్టుకో. ఆ ఏరియాలో దేవుడిస్తున్న చురుకుదనం వారు రాకముందే నువ్వు బిడ్డను కనింటావు. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం ఇక్కడే ఆగి. మనం ఇంతకీ ద్వితీయోపదేశ కాండంలోకి రేపు వెళ్దాం. ఈరోజు దీన్ని బాగా ధ్యానించి, ఈరోజు ధ్యానించడానికి ఇప్పుడు ప్రార్థించి ఈరోజు అక్క. Hallelujah. Thank you, Jesus. Thank you, Lord.